రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. కేసీఆర్ కు మళ్లీ నోటీసులు ఇచ్చింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫిబ్రవరి 1న విచారిస్తామని చెప్పింది. ఆ రోజు అందుబాటులో ఉండాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. నందినగర్ నివాసానికి వచ్చిన సిట్ అధికారులు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. అయితే నిన్ననే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన సిట్ షెడ్యూల్ ప్రకారం ఇవాళ విచారించాల్సి ఉంది. తాను రాలేనని కేసీఆర్ రిప్లై ఇచ్చారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చింది సిట్. ఫోన్ ట్యాపింగ్ పై ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించాలన్న కేసీఆర్ అభ్యర్థనను తిరస్కరించింది సిట్. విచారణలో కొన్ని ఎలక్ట్రానిక్ ఇతర రికార్డులు ఉండటంతో ఎర్రవల్లి తరలించడం పరిపాలనా పరంగా ఇబ్బందులని సిట్ తెలిపింది. తమ రికార్డులలో నందినగర్ నివాసమే ఉందని, ఫామ్ హౌస్ అడ్రస్ లేదన్నారు. రైట్, ఇక డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. చెప్పండి రామ్ ప్రసాద్, కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధినేత అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ కు రెండోసారి అయితే సిట్ అధికారులు నోటీస్ జారీ చేశారు. మనం ప్రస్తుతం బంజారాహిల్స్లో ఉన్నటువంటి నందినగర్లో ఉన్న కేసీఆర్ నివాసం వద్ద అయితే ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, నిన్ననే కేసీఆర్ కు తొలిసారి నోటీసులు ఇచ్చినటువంటి సిట్ అధికారులు అయితే ఇటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ ఉన్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఇటు బీఫామ్లు ఇవ్వడం, పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అయితే తాను హాజరు కాలేకపోతున్నా అనేటు సిట్ అధికారులకు మెయిల్ ద్వారా రిప్లై ఇచ్చినటువంటి కేసీఆర్ అయితే తనకు 65 ఏళ్ల వయసు దాటి మించిన వయసు ఉంది కాబట్టి తాను ప్రస్తుతం నివాసం ఉంటున్నటువంటి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కూడా విచారణ చేసేందుకు అవకాశం కల్పించాలని కూడా నిన్న ఏదైతే రిటర్న్గా ఇటు సిట్ అధికారులకు ఇచ్చినటువంటి లేఖలో పేర్కొనడం జరిగింది. కానీ సిట్ అధికారులు దానికి సంబంధించినటువంటి ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే సిట్ అధికారులు సమావేశం అవ్వడం జరిగింది. సమావేశమైన అనంతరం అయితే న్యాయ నిపుణుల సూచనల మేరకు ఇటు కేసీఆర్కు రెండవసారి కూడా నోటీసును జారీ చేయడం జరిగింది. ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసంలోనే విచారణకు సిద్ధంగా ఉండాలంటూ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు సిఆర్పిసి 160 కింద అయితే నోటీసును జారీ చేసినటువంటి సిట్ అధికారులు తనను సాక్షిగానే ఇటు విచారణను ఎదుర్కోవాల్సిందిగా అయితే నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా మనం ఇప్పటికే చూస్తే ఇదే కేసుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు అదేవిధంగా సీనియర్ నాయకులు తన్నీరు హరీష్ రావు, అంతేకాకుండా ఇటు మాజీ ఎంపీగా ఉన్నటువంటి జోగినపల్లి సంతోష్ను కూడా విచారణ చేసినటువంటి సిట్ అధికారులు అయితే అనంతరం కేసీఆర్కు నోటీస్ జారీ చేయడం జరిగింది. నోటీస్ జారీ చేసిన క్రమంలో ఈరోజు కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా నిన్న సిట్ అధికారులకు తాను ఒక లేఖను కూడా రాసిన క్రమంలో సిట్ అధికారులు దానికి సంబంధించినటువంటి రెండోసారి కూడా ఈరోజు నోటీస్ జారీ చేయడం జరిగింది. తను పేర్కొన్నటువంటి లేఖలో ఫామ్ హౌస్లో తనను విచారణ చేయాలని కోరిన నేపథ్యంలో అయితే సిట్ అధికారులు దానికి నిరాకరించడంతో పాటు నందినగర్లో మాత్రమే ఇటు విచారణ చేసేందుకు దానికి సంబంధించినటువంటి టెక్నికల్గా మనం చూడవచ్చు, ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటి వాళ్ళ స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం కానీ ఇలాంటి టెక్నికల్ అంశాలన్నింటినీ కూడా ఫామ్ హౌస్కు తీసుకువెళ్ళి అక్కడ చేయడం కుదరని తేల్చి చెప్పినటువంటి సిట్ అధికారులు అయితే 1వ తేదీన ఫిబ్రవరి 1 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేసేందుకు నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. సంబంధిత నోటీసును కూడా ఇటు కేసీఆర్ నివాసంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే సిబ్బందికి నోటీస్ ఇవ్వడంతో పాటు ఇటు గోడకు కూడా దానికి సంబంధించినటువంటి నోటీసును అతకవేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు సాక్షిగా నోటీస్ ఇస్తున్న క్రమంలో సిఆర్పిసి 160 కింద నోటీస్ జారీ చేస్తున్న క్రమంలో దాని నోటీసు ఇవ్వడానికి సుమారు 24 గంటల సమయం ఉండాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో అయితే ఈరోజు రాత్రి నోటీస్ ఇవ్వడం జరిగింది. రేపు 24 గంటల సమయం పూర్తవడంతో అయితే ఎల్లుండి అంటే ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ యొక్క విచారణకు హాజరు కావాల్సిందిగా అయితే చేశారు. సో ఇటు అధికారులే ఇటు సీఎం 65 సంవత్సరాలు మాజీ సీఎం ఉన్న క్రమంలో తనకు ఎగ్జామ్షన్ ఉన్నట్టు పేర్కొన్న క్రమంలో అయితే దానికి సంబంధించి తన నివాసంలోనే విచారణ చేసేందుకు అధికారులు కూడా సుముఖంగా ఉన్నట్టు తెలపడంతో పాటు ఇటు నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసంలోనే విచారణ చేపట్టేందుకైతే నోటీసులో వివరాలన్నీ పేర్కోవడం జరిగింది. మాదిరి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ నిర్వహించిన ఛాంపియన్షిప్లో ఫైనల్ విజేతగా నిలిచింది హర్యానా కబడ్డీ టీం. కాసాని 72వ సీనియర్ జాతీయ మహిళా కబడ్డీ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ను వీక్షించారు ప్రముఖులు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, శ్రీధర్ బాబు, కాసాని జ్ఞానేశ్వర్, శివసేనారెడ్డి మ్యాచ్ను చూశారు. గెలుపొందిన టీముకు అభినందనలు తెలిపారు.
హైదరాబాద్ బేగంపేటలో ఏర్పాటు చేసిన వింగ్స్ ఇండియా ప్రదర్శనలో టెక్నామ్ ఎయిర్ క్రాఫ్ట్ సందడి చేస్తున్నాయి. ఇటలీ నుంచి 3 ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకువచ్చారు టెక్నామ్ ప్రతినిధులు. ఒక్కోదాని ఖరీదు 5 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ హెలికాప్టర్లో 4 ప్రయాణించవచ్చన్నారు. పైలట్స్ ట్రైనింగ్ కోసం వాడుకోవచ్చన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. వింగ్స్ ఇండియా సమ్మిట్లో పెద్ద పెద్ద ఎయిర్ బస్ కావచ్చు, బోయింగ్ విమానాలతో పాటు వివిధ కంట్రీస్కి సంబంధించిన చిన్న చిన్న ఫ్లైట్స్, అంటే ఇది ప్రైవేట్ జెట్ అని చెప్పొచ్చు. దీన్ని కొంతమంది విఐపీలు పర్సనల్ జెట్స్ కోసం వాడచ్చు. దాంతోపాటు ఎవరైతే పైలట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఫస్ట్ ట్రైనింగ్ సెషన్లో కూడా దీన్ని యూజ్ చేస్తామని చెప్తున్నారు. దీని ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నట్లు లేకపోతే ఇక్కడ ఆర్కా ఏవియేషన్ ప్రకటిస్తుంది. దీంతో అసలు ఇది ఏ కంట్రీ నుంచి తీసుకొచ్చారు, ఇది ఎలా ఉంటుంది, ఎన్ని అవర్స్ ఫ్లై చేస్తుంది ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈ ఫ్లైట్ స్పెషాలిటీ ఏంది, ఇది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం? సార్ నమస్తే సార్. ఫస్ట్ V6కి సార్ నా పేరు గోవింద్ సంతోష్ అనేసి, నేను ఇక్కడ మెయింటెనెన్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇది యాక్చువల్లీ మేము ఈ ఎయిర్క్రాఫ్ట్ ఆర్కా గ్లోబల్ ఏవియేషన్ తెప్పించాము. బేసికలీ ఈ ఎయిర్క్రాఫ్ట్ వచ్చేసి ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ పర్పస్ మాత్రమే సార్ ఇది. అండ్ ఇది వచ్చేసి ఇటాలీ నుంచి వచ్చింది సార్ ఈ ఎయిర్క్రాఫ్ట్. ఫిట్టెడ్ విత్ ఇది వచ్చేసి మన కాంపోజిట్ బాడీ ఎయిర్క్రాఫ్ట్ అంటాము. బేసికలీ ఫస్ట్ ఈ ఎయిర్క్రాఫ్ట్ పేరు వచ్చేసి టెక్నామ్ P2010 TDI అంటాం సార్ దీన్ని, ఈ ఎయిర్క్రాఫ్ట్ని. అండ్ ఇంజిన్ దీనికి ఫిట్ చేసింది వచ్చి కాంటినెంటల్ ఇంజిన్ సార్. ఇంజిన్ మ్యానుఫ్యాక్చర్ వచ్చి జర్మనీలో వచ్చింది ఇది. అండ్ ఎయిర్క్రాఫ్ట్ వచ్చేసి మన ఇటాలీ నుంచి తెప్పించాం సార్ ఇది. అంటే టెక్నికల్గా ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఒక్కసారి గ్యాస్ ఫిల్ చేస్తే ఎన్ని అవర్స్ ఇది ఫ్లై చేయొచ్చు? సార్ ఇది జెట్ A1 అంటాం సార్ మనము. ఈ ఎయిర్క్రాఫ్ట్ వచ్చి మనం ఫిల్ చేసేసి జెట్ A1 ఫ్యూయల్ ఇది. సో మనము ఎండ్యూరెన్స్ వచ్చి 6 to 7 hours ఎండ్యూరెన్స్ ఉంటుంది సార్ ఇది. సో కమింగ్ టు ద కాక్పిట్, ఇది వచ్చి వేరియబుల్ పిచ్ ప్రొపెల్లర్ అంటాం మనం ఇది. సో మీరు మామూలుగా చూసింటారు కన్వెన్షనల్ కాక్పిట్ అనేది చూసింటారు సార్. సో కన్వెన్షనల్ అంటే మనకు గ్లాస్ ఇట్లా జస్ట్ కన్వెన్షనల్ అంటాం సార్. ఇది వచ్చేసి గ్లాస్ కాక్పిట్ అంటాం సార్. ఇది PFD, ఇది MFD. సో మొత్తం ఇదంతా టచ్ స్క్రీన్. ఇట్ ఈస్ నాట్ ఎ టచ్ స్క్రీన్ సార్. అంటే ఒకప్పుడు మీరు పాతకాలం చూసినారు, ఒక ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఉంటాయి, క్లస్టర్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. సో నౌ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ కమ్స్ ఇంటూ వన్ మానిటర్. సో దీన్ని PFD అంటాము, ఒకటి MFD అంటాం సార్. సో ఇట్ ఇస్ PFDకి MFDకి డిఫరెన్స్ ఏంది? PFD అంటే సార్ ప్రైమరీ ఫంక్షన్ డిస్ప్లే అండ్ మల్టీ ఫంక్షన్ డిస్ప్లే. మనకు ప్రైమరీ పారామీటర్స్ ఏమేమి కావాలనో అది మన PFDలో ఉంటాయి సార్. మల్టీ అనేది వెదర్ మనకు సంబంధించినవి అన్ని డీటెయిల్స్ అని దీంట్లోకి వస్తాయి సార్. ఒకటి సో వీటేంటి, లైక్ మన కార్ స్టీరింగ్ లానేనా ఇది? దీన్ని ఎలా యూజ్ చేస్తారో, ఆపరేటింగ్ ఎలా ఉంటుంది సార్? దీంట్లో వచ్చేసి మనం కంట్రోల్ సర్ఫేసెస్ అంటాం సార్ దీన్ని. దీన్ని కంట్రోల్ స్టిక్ అంటాం, ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ అ జాయ్ స్టిక్. సో ఫస్ట్ మనం ఎట్లా అంటే సార్ సేమ్ లైక్ స్టీరింగ్ లాగానే. సో వాట్ హ్యాపెన్స్ వన్స్ యూ పుల్ ద ఎయిర్క్రాఫ్ట్, మనం టేక్ ఆఫ్ కావాలంటే టేక్ ఆఫ్ కావాలంటే వీ హ్యావ్ టు పుల్ ద స్టిక్ లైక్ దిస్. సేమ్ లైక్ స్టిక్ సార్. ఇది టేక్ ఆఫ్ పొజిషన్. సో ఇఫ్ దే వాంట్ టు టేక్ ఆఫ్ యూ హ్యావ్ టు పుల్ ద స్టిక్, ఇలా స్టిక్ చేయాలి సార్. దెన్ మనము ఇక్కడ మన బ్యాంక్ అయితే మీరు టీవీలో చూస్తుంటారు బ్యాంకింగ్, దాన్ని బ్యాంకింగ్ అంటాం సార్ మనము. సో యూ కెన్ డూ లైక్ దిస్. సో మన కంట్రోల్ సర్ఫేసెస్ అనేవి ఉంటాయి సార్. విమానానికి మనం కంట్రోల్ సర్ఫేస్ ఫిట్ చేసి ఉంటాము, దాని ద్వారా విమానం మనం కూడా లెఫ్ట్ ఆర్ రైట్ బ్యాంకింగ్ అవుతుంది. సో దట్ కెన్ బి డన్ బై దిస్ కంట్రోల్ సర్ఫేస్ స్టిక్ లైక్ దిస్. ఎన్ని డిగ్రీస్ వరకు ఇది అవుతుంది సార్? ఇది డిగ్రీస్ అంటే మనకు మోర్ దెన్ ఒక యాంగిల్ అంటూ ఉంటుంది సార్. ఆ యాంగిల్ పైన మనకు అబోవ్ పోతే మనకు స్టాల్ అనేది క్రియేట్ అవుతుంది సార్. అంటే ఎయిర్ క్రాఫ్ట్ దానికంటే ఎక్కువ పోకూడదు. సో దానికి మనం మ్యానుఫ్యాక్చర్ ఇచ్చింటాడు ఇంత డిగ్రీస్ అనేది ఉంటుంది అనేసి. సో అది సార్. సో పెద్ద పెద్ద బోయింగ్ విమానాలు లేకపోతే ఇటు ఎయిర్ బస్కి సంబంధించిన విమానాలు కొన్ని అవర్స్, కొన్ని వేల కిలోమీటర్లు ఒకసారి ఫ్లై చేస్తాయి, ఒకసారి గ్యాస్ ఫిల్ చేస్తాయి. సో ఇది ఒక్కసారి గ్యాస్ ఫిల్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు ఫ్లై చేస్తుంది, లేదంటే ఎంత హైట్లో వెళ్తుంది దానికి? సార్ ఇది గ్యాస్ అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫ్యూయల్ అంటాం సార్. గ్యాస్ అనే కన్నా వీల్ టాక్ అబౌట్ ద ఫ్యూయల్ సార్. ఇది మనకు ఫ్యూయల్ ఫిల్ చేసే జెట్ A1 ఫ్యూయల్ అంటాం దీన్ని. సో ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్కి ఒక్కొక్క ఎండ్యూరెన్స్ అనేది ఉంటుంది సార్. ఫ్యూయల్ మన ట్యాంక్ కెపాసిటీ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క ఎయిర్ క్రాఫ్ట్కి డిఫరెంట్ ట్యాంక్ కెపాసిటీ ఉంటాయి సార్. ఆ ట్యాంక్ కెపాసిటీ బట్టి ఎండ్యూరెన్స్ మనకు పెరుగుతుంది సార్ ఇది. సో ఇప్పుడు మనము మీరు బోయింగ్ ఎయిర్ బస్ గురించి చెప్పారు, దాని ట్యాంక్ కెపాసిటీ డిఫరెంట్, దీని ట్యాంక్ కెపాసిటీ డిఫరెంట్ సార్. ఈచ్ ట్యాంక్ ఈజ్ 100 లీటర్ కెపాసిటీ. సో బోత్ కెన్ కంపేర్ యాజ్ 200 లీటర్స్ కెపాసిటీ సార్. సో మామూలు ఎండ్యూరెన్స్ 200 లీటర్స్ కెపాసిటీ, ఎండ్యూరెన్స్ వచ్చి మనకు ఆల్మోస్ట్ 6 to 7 hours ఎండ్యూరెన్స్ ఇస్తుంది సార్. అది అంటే 200 లీటర్స్ కెపాసిటీలో ఇది ఎన్ని మినిట్స్ ఫ్లై చేయొచ్చు మనం? అదే సార్ 6 hours ఎండ్యూరెన్స్ ఉంటుంది సార్. ఎండ్యూరెన్స్ అంటే అంత 6 hours సార్. 102 నుంచి 102 స్పీడ్స్ వెళ్తుంది సార్ ఇది. సో ఇఫ్ యూ పుట్ డూ లైక్ దిస్, ఇది నౌ యూ వాంట్ టు టర్న్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్, లైక్ బైక్ లో మనం లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ తిరుగుతాం కదా. సీ నౌ యూ ఫీల్ దిస్ థింగ్. పుట్ యువర్ లెగ్స్. సో ఇది ఎస్ లెఫ్ట్. ఇప్పుడు మన ఇది రడార్ అంటాం సార్ దీన్ని. సో వన్స్ యూ వాంట్ టు టర్న్ టు ద లెఫ్ట్ సైడ్,
మనం లెఫ్ట్ లెగ్ ప్రెస్ చేయాలి. Okay. ఇఫ్ యూ వాంట్ టు టర్న్ టు రైట్ సైడ్ రైట్ లెగ్ ప్రెస్ చేయాలి. ఓకే, నవ్ యూ ఆస్క్డ్ అబౌట్ ద బ్రేక్స్. సార్ టోతో ఈ టోస్ ఉన్నాయి కదా, టోస్ తో ఇప్పుడు ఆపరేట్ చేస్తావో అప్పుడు బ్రేక్స్ ఆపరేట్ అవుతాయి సార్. ఓకే ఓకే. సో ఇది హెయిర్లో గాలిలో ఉంటుంది కాబట్టి దీనికి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా, మీరు అన్నట్టు ఏదైనా ఫెయిల్ అయినా, ఇన్ కేస్ మధ్యలోనే ఫ్యూయల్ మనం చూసుకోకపోయినా ఇలాంటి ఎట్లా అది? సార్ దానికి ఫస్ట్ థింగ్ అంటారు, కరెక్ట్ సార్, దీనికి ఫస్ట్ థింగ్ ఏమంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఫోర్స్ ల్యాండింగ్ అవన్నీ ఉంటాయి సార్. దానికంటే ముందు ఫస్ట్ ఇంజనీర్ ప్లేస్ లాట్ ఆఫ్ రోల్ ఇన్ దిస్. బిఫోర్ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యకన్నా ముందు ఇంజనీర్ చాలా రోల్ ఉంటుంది సార్. హీ విల్ డూ ఆల్ ద ఇన్స్పెక్షన్స్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్, మేక్ షూర్ దట్ ఏ ప్రాబ్లం లేదు అని మేము సిఆర్ఎస్ అనేది ఒకటి ఇస్తాం, సర్టిఫికేట్ టు రిలీజ్ సర్వీస్. సో ఎయిర్ క్రాఫ్ట్ ఫిట్ ఫర్ ఫ్లయింగ్. ఇన్ కేస్ సార్ ఇప్పుడు అడ్వాన్స్ అయిన సిస్టమ్ ఏమంటే ఒకటి ఫెయిల్ అయినా కానీ ఒకటి రిటెండెన్సీ ఉంది సార్ మనకు. సో ఇన్ కేస్ అట్లా ఒక ఫెయిల్ అయినా కానీ ఇంకోటి ఉంది, ఇంకోటి ఫెయిల్ అయినా ఇంకోటి ఉంది. డీజీసీఏ పర్మిషన్ అవన్నీ కావాలా? ఎట్లా కంపల్సరీగా మనకి డీజీసీ పర్మిషన్ అన్నీ కావాలి సార్ దీనికి. దెన్ ఓన్లీ వీ కెన్ యూటిలైజ్ ఫర్ ద సర్వీసెస్, పర్సనల్ సర్వీస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. దీని ప్రైస్ అయితే దాదాపుగా 4,70,00,000 నుంచి 5 కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు. ఇలాంటివి హైదరాబాద్లో చాలా తక్కువనే ఉన్నాయి. కొన్ని ఏవియేషన్ స్కూళ్ళల్లో ఉంటే కొంతమంది వీవీఐపీల దగ్గర కూడా ఇలాంటివి అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. కెమెరామెన్ సంజయ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. సెల్లార్లలో గోదాములు తొలగించకపోతే షాప్స్ సీజ్ చేస్తామని హెచ్చరించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైదరాబాద్ నగరంలో ఫైర్ సేఫ్టీపై రెండో రోజు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఫైర్, విద్యుత్ శాఖల ఆఫీసర్లు సంయుక్తంగా తనిఖీలు చేశారు. ఆటోమేటిక్ వాటర్ స్ప్రింకర్లు, స్మోక్ డిటెక్టర్లు, ఫైర్ అనుమతులు లేని 6 షాపులను సీజ్ చేశారు. చైతన్యపురి పరిధిలోని అల్కాపురి ఎక్స్ రోడ్డు వద్ద భాటియా ఫర్నిచర్ షాప్ బిల్డింగ్ను సీజ్ చేశారు అధికారులు. ఒక్కోసారి చిన్న నిర్లక్ష్యంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నగరంలో అగ్ని ప్రమాదమైతే ఆస్తితో పాటు ప్రాణనష్టం కూడా జరుగుతుంది. నాంపల్లి ఫర్నిచర్ షాప్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. వ్యాపార సముదాయాలలో ఎందుకు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి? యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమా? నిబంధనలు పాటించకపోవడంతోనే ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయా? రెసిడెన్షియల్, కమర్షియల్ బిల్డింగ్స్ ఓనర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాదంలో 5గురు మృతి చెందడంతో మరోసారి ఫైర్ యాక్సిడెంట్స్ టాపిక్ చర్చనీయాంశమైంది. శీతాకాలం, వర్షాకాలం కంటే వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఇళ్లలో ఏసీలు, ఫ్యాన్లు ఎక్కువగా వాడడంతో వేడి పెరిగి షార్ట్ సర్క్యూట్తో ప్రమాదాలు జరుగుతాయి. కానీ కమర్షియల్ బిల్డింగ్స్ లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు అధికారులు. గతంలో గుల్జార్ హౌస్, డెక్కన్ మాల్, రూబీ హోటల్, స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదాలు జరగడంతో కొంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అగ్నికి సంబంధించినటువంటి పరికరాలు అన్ని పెట్టుకోవాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ, హోస్ డ్రిల్ కానీ, పంప్స్ కానీ, వెక్టరైజర్ కానీ, డౌన్ కమర్ కానీ, ఇలాంటివన్నీ జాగ్రత్తలు పాటించాలి. జాగ్రత్తలు పాటిస్తూనే ప్రతి ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఏదైనా ఫైర్ అయినప్పుడు మనం ఏ విధంగా ఎస్కేప్ కావాలి బిల్డింగ్ నుంచి, ఆ విధంగా. నెక్స్ట్ కమర్షియల్ బిల్డింగ్స్ వచ్చేపాటికి మనకి అబోవ్ 15 మీటర్స్ ఉంటే కంపల్సరీ మనం NBC 2016 ప్రకారం NOC నామ్స్ ఏవైతే ఉన్నాయో, NBC 2016 ప్రకారం నామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించాలి. నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో డబుల్ సెల్లార్ లో ఇల్లీగల్ గా ఫర్నిచర్ మెటీరియల్ డంప్ చేయడంతో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని తేల్చారు అధికారులు. నిబంధనల ప్రకారం సెల్లార్లు కేవలం పార్కింగ్ కి మాత్రమే వినియోగించాలి. కానీ నగరంలోని చాలా కమర్షియల్ బిల్డింగ్స్ లో సెల్లార్ ని గోదాముల్లా వాడుతున్నారు. సెల్లార్లు ఎలాంటి ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉండట్లేవన్నారు. కెమికల్స్, బట్టలు, ఫర్నిచర్, ఎలక్ట్రికల్ వస్తువులు స్టోర్ చేయడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు అధికారులు.
రెసిడెన్షియల్, కమర్షియల్ బిల్డింగ్స్ ఓనర్స్ ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు ఫైర్ అధికారులు. ఫైర్ ఎక్విప్మెంట్ పెట్టుకోవాలన్నారు. బిల్డింగ్ కి అధికారుల నుంచి ఎన్ఓసి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. 6 నెలలకు ఒకసారి అగ్ని ప్రమాదాలపై మాక్ డ్రిల్ నిర్వహించి అవగాహన తీసుకోవాలని సూచిస్తున్నారు ఫైర్ అధికారులు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు ఫైర్ ఆఫీసర్స్. సో ఎప్పుడైనా సార్ రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ, ముఖ్యంగా కమర్షియల్స్కి వచ్చేసి 15 మీటర్స్ అబోవ్ ఉంటే మనకు నిబంధనలు పాటించకపోతే కంపల్సరీ వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు కొంత వ్యవధి ఇవ్వడం జరుగుతుంది. ఆ వ్యవధిలో వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఎటువంటి ఫైర్ సేఫ్టీ ఉండాలి బిల్డింగ్కి యాజ్ పర్ నామ్స్ ప్రకారము, NBC 2016 ప్రకారము మనకు ఎటువంటి ఫైర్ సేఫ్టీ ఉండాలి. ఆ ఫైర్ సేఫ్టీ ప్రకారం వాళ్ళకి కంపల్సరీ వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి, కంపల్సరీ పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్టయితే ఫర్దర్గా కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సిటీలో కమర్షియల్ బిల్డింగ్స్ పై సర్ప్రైజ్ చెకింగ్ చేస్తోంది హైడ్రా. జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ, రెవెన్యూతో కలిసి హైడ్రా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. మెటీరియల్ స్టోరేజ్, సెల్లార్లను గోదాముల్లా వాడటం, మెట్ల మార్గాన్ని బ్లాక్ చేయటం వంటి పనులు చేస్తున్న బిల్డింగ్ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇక నోటీసులు ఏముండదండి. ఇప్పుడు నోటీస్ ఇచ్చి మన 15 రోజులు వెయిట్ చేస్తే కనుక ఈరోజు సాయంత్రం ఫైర్ యాక్సిడెంట్ అయితే మళ్ళీ ఎవడు బాధ్యుడు దానికి? సో అందుకోసం నోటీస్ ఏముంది, వాళ్ళకి తెలుసు కదా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్ని చేయాలి. నోటీసులు ఎప్పుడు ఇస్తారంటే స్ట్రక్చరల్గా మోడిఫికేషన్స్, సపోజ్ ఏదో ఒక స్టేర్ కేసు బదులు 2 బదులు ఒకటే ఉందనుకున్నప్పుడు అప్పుడు నోటీసులు ఇస్తాం. బట్ మొత్తం ప్యాక్ చేసి అది ఇల్లీగల్, అది ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ పెట్టడం అనేది ఇల్లీగల్ దానికి కూడా నోటీస్ ఎందుకు ఇస్తారు? ఫైర్ సేఫ్టీ నిబంధనలు బిల్డింగ్ ఓనర్స్ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మేడారం జాతర ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తున్నాయన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ములుగు జిల్లా మేడారం వనదేవతల మహాజాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు రంగనాథ్. సమ్మక్క సారలమ్మ దేవతలను కుటుంబ సభ్యులతో దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పవిత్ర ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టమన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మేడారం మహాజాతరలో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. రేపు సాయంత్రం సమ్మక్క సారలమ్మల దర్శనాలు ముగియనున్నాయి. వీఐపీ దర్శనాలను పోలీసుల ఆధ్వర్యంలో అనుమతిస్తున్నారు. ప్రభుత్వ శాఖల కుటుంబ సభ్యులకు దర్శనాలు ఇప్పిస్తున్నారు. రేపు జనంలో నుంచి వనంలోకి గిరిజన సాంప్రదాయ పద్ధతిలో అమ్మవార్లను తరలించనున్నారు. వనదేవతల గద్దెల వద్ద భక్తుల కోలాహలం నుంచి మరింత సమాచారం హరిత అందిస్తారు. మేడారం అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఎంతో వైభవంగా కొనసాగుతోంది. ఈ రోజు అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తున్నారు. నిన్న సమ్మక్క రాకతో ఇక్కడ ప్రాంగణం మొత్తం కూడా ఎంతో వైభవంగా జాతరకు అయితే ఇటు ప్రధాన ఘట్టం మొదలైందని చెప్పుకోవచ్చు. నిన్న సమ్మక్క రాకతో ప్రధాన జాతర అయితే మొదలైంది. 28 తారీఖు నుంచి రేపు 31 వరకు కూడా ఈ జాతర కొనసాగనుంది. అయితే మొదటి రోజు సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల రాకతో భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిన్న సమ్మక్క కూడా రావడంతో మొత్తంగా 4 దేవతలను దర్శించుకునేందుకు భారీగా సాధారణ భక్తులు కావచ్చు, వీఐపీలు క్యూ కట్టారు. ప్రజెంట్ మనం సమ్మక్క గద్దె వద్ద చూడొచ్చు. పెద్ద ఎత్తున వీఐపీలు, పోలీసులకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఇతర ప్రభుత్వ శాఖల డిపార్ట్మెంట్ సంబంధించిన కుటుంబాలు కావచ్చు, భక్తులు తరలి వస్తున్నారు. సమ్మక్క గద్దె వద్ద ప్రాంగణం మొత్తం కూడా చూడొచ్చు. భక్తులు, సాధారణ భక్తులు విసిరేస్తున్న కొబ్బరికాయలు కావచ్చు, బెల్లం ముడుపులు, శాఖలు, దాంతోపాటు అమ్మవారికి చెల్లించే కొబ్బరి కావచ్చు, దాంతోపాటు గాజులు, ఇట్లాంటి సాంప్రదాయ ప్రకారం అమ్మవార్లకు మొక్కి చెల్లిస్తున్న మొక్కులకు
సంబంధించినవన్నీ కూడా బయట నుండి విసిరేస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి కొంత ప్రభుత్వం చేసిన మెరుగైన ఏర్పాట్లతోటి భక్తులు ఈజీగా దర్శనం చేసుకొని వెళ్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. దాదాపు ఇప్పటికే లక్షల్లో భక్తులైతే దర్శనాలు చేసుకున్నారు. రేపు సాయంత్రంకి మళ్ళీ అమ్మవార్లు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు జనం నుంచి వనంలోకి తిరిగి వెళ్తారు. రేపు ఇటు గిరిజన సాంప్రదాయాల ప్రకారం కంకవనం, కుంకుమ భరణిలో అమ్మవార్లను అడవిలోకి చేర్చేందుకు రేపటికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రేపు సాయంత్రం వరకు కూడా అమ్మవార్లకు దర్శనం ఉండడంతో ఉదయం నుంచి 24 అవర్స్ అమ్మవార్ల దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఇక్కడ వాలంటీర్స్ తోటి కూడా మాట్లాడదాం. ప్రతి సంవత్సరం చేస్తుంటారు అమ్మవారికి సేవ. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము ఇక్కడనే మేడారం. మేడారమేనా? మరి ఆ భక్తులు చాలా దూరం నుంచి దర్శనం చేసుకుంటున్నారు. మీరు మొత్తం అమ్మవారి చుట్టే ఉంటున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. రైట్, ఇక్కడ ఆలయ పూజారులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి మేడం, ఎట్లా జరుగుతుంది జాతర? చాలా వైభవంగా భక్తులు కూడా లక్షల్లో దర్శించుకుంటున్నారు కదా, ఎలా ఉంది? లక్షలాగా భక్తులు వస్తుంది. కాకపోతే కొంచెం బాగా జామ్ అయిపోతాను జనం. కొంచెం పోలీసు వాళ్ళు కూడా కొంచెం తరిమి కొంచెం ఇది చేస్తున్నారు. ఆ జనాన్ని కూడా గుర్తించాలి. చాలా మంది తొక్కిసలాటలో కొంచెం ఇబ్బందులు పడుతున్నారు బాగా. వాళ్ళు ఈ చుట్టూ వచ్చే జనాలకు ఏ గేటుకు ఎటు పోవాలో తెలియట్లేదు. జామ్ కాగానే నెట్టేసుడు. మేము డైరెక్టర్లో మాది కూడా ఏం చెల్లట్లేదు. మమ్మల్ని కూడా ఇబ్బందులు పెడతాను. చాలా మంది ఇబ్బందులు పడే ముసలిళ్ళకు కూడా ఆ గేట్లకు వెళ్ళి లాగి ఆడ కూర్చోబెట్టి వాళ్ళకు కొంచెం ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. రేపు ఏ టైంకి అమ్మవార్లను తీసుకెళ్లే కార్యక్రమం ఉంటుంది? 4 గంటలకు తీసుకెళ్తారు మేడం అమ్మవారిని. రేపు 4 గంటలకు తీసుకెళ్తారు. ఎప్పుడు కంటే ఈ సంవత్సరం బాగా జనం బాగా వచ్చేసింది. కుటుంబాలు ఎక్కడెక్కడ నుంచో అవతల దేశాల నుంచి కూడా బాగా తరలి వచ్చిండ్రు. జాతర సమ్మక్క సారక్క తల్లి అంటే అంత అనుగ్రహం ఉన్నది. కానీ ఇక్కడికి వచ్చేసరికి జనాలు బాగా ఇబ్బందులు కొంచెం ఎక్కువ పడిపోతాను. సరే, ఎక్కడి నుండి వచ్చారు? ఎట్లయింది దర్శనం? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మేము ఉదయం 5 గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చాము. చాలా ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ కంట్రోల్ చాలా ఇబ్బంది ఉండే. అయినా కానీ మేము మా కమిషన్ గారు అందరం కలిసి మేము వచ్చాము. చాలా మంచి దర్శనం అయింది. అమ్మవారు తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబరు గౌరవనీయులు పెద్దలు రాంబాబు నాయక్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఈరోజు మేడారంలో జరిగినటువంటి ఈ మేడారం సమ్మక్క సారక్క జాతరకు మేము తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సందర్భంగా రావడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ దాన్ని మనం ఎవరం కూడా ప్రజలుగా సహకరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమ్మక్క సారక్కని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి, ఈ ప్రభుత్వం సుఖశాంతులతో ఉండాలి, ఈ ప్రజలందరూ కూడా ఆ వనమాతని యొక్క దర్శనం చేసుకొని పునీతం కావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ఏర్పాట్లు చేసినటువంటి ఇక్కడ స్థానికంగా వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు సీతక్క గారికి మేము గిరిజన జాతి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. V6 కూడా అప్పటికప్పుడు ప్రజలందరికీ చూపిస్తా ఉన్నది. V6 గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. రైట్, సాధారణ భక్తులకు అనుమతిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇసుకేస్తే రాళ్ళనంత మనకు భక్తుల తాకిడి మనం చూడొచ్చు. అమ్మవార్లకు బెల్లం సమర్పించడం కావచ్చు, అట్లాగే మొక్కుల రూపంలో ఇటు కొబ్బరి, పసుపు, కుంకుమలను, నగదు రూపంలో వెండిని వస్తువులను కూడా కానుకలుగా ఇస్తున్నారు. అయితే మనకు ఆలయం చుట్టూ మొత్తం కూడా దాదాపు 600 వరకు హుండీలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఇటు బెల్లం మొక్కులు తీర్చిన వారికి తులాభారం ద్వారా బెల్లాన్ని సమర్పించే వారికి కూడా ఇటు మనకు ప్రత్యేక వాలంటీర్స్ ఎప్పటికప్పుడు గద్దెల మీదకి బంగారాన్ని చేరుస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి పెరిగింది. ఇద్దరు అమ్మవార్లు గద్దెల మీద ఉండడంతో దర్శనం చేసుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు. రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇదే విధమైన కోలాహలం, భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఓవరాల్ గా అయితే వనదేవతల పండుగ సమ్మక్క సారలమ్మ దర్శనాలకి భారీగా భక్తజనం తరలి వస్తోంది. లక్షల్లో భక్తులు ప్రతిరోజు దర్శనాలు చేసుకుంటున్నారు. ఇక రేపటితో సమ్మక్క సారలమ్మ జాతర వన ప్రవేశంతో ముగియనుంది. ఈ రోజు రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా అమ్మవార్ల దర్శనానికి ఇటు అధికారులు గిరిజన సాంప్రదాయాల ప్రకారం
రేపు వనంలోకి చేర్చే ఛాన్స్ ఉండడంతో ఇటు హుండీ లెక్కింపు కావచ్చు, దాంతోపాటు రేపు గిరిజన సాంప్రదాయ ప్రకారం మళ్ళీ కంకవనాన్ని దాంతోపాటు కుంకుమ భరిణి రూపంలో ఉన్న అమ్మవార్లను తీసుకెళ్లే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఇది ప్రజెంట్ సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద భక్తుల రద్దీ, దాంతోపాటు పండుగకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ రాజుతో హరిత V6 న్యూస్, సమ్మక్క గద్దె నుంచి. ప్రభుత్వ పోటీ పరీక్షలకు టీశాట్ డిజిటల్ కంటెంట్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు. హైదరాబాద్ సెక్రటేరియట్లో టీశాట్ నెట్వర్క్ ఛానళ్ల ఎడ్సెట్ ప్రసారాల షెడ్యూల్ పోస్టర్ను ఆవిష్కరించారు మంత్రి. టీశాట్ కంటెంట్, టీశాట్ విద్య, నిపుణ ఛానళ్లతో పాటు టీశాట్ యాప్, యూట్యూబ్లో ప్రసారాలు కొనసాగుతున్నాయన్నారు. ఎడ్సెట్ పరీక్ష కోసం ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 392 ఎపిసోడ్స్ 98 రోజులు ప్రసారం చేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. టీశాట్ ద్వారా మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం హెడ్సెట్కు సంబంధించిన 2026 సంవత్సర సందర్భంలో టీశాట్ ద్వారా క్లాసెస్ను నిర్వహించడానికి అన్ని సబ్జెక్ట్స్ మొత్తం 392 సెషన్స్ 2వ ఫిబ్రవరి నుంచి 11వ మే వరకు మరి టీశాట్ ద్వారా నిర్వహిస్తూ ఉన్న నిపుణ విద్య, ఈ 2 శాటిలైట్ ఛానల్స్ ద్వారా ఈరోజు మనం మరి ఈ కంటెంట్ని కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందించే ఒక గొప్ప కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నేను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం, ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని. ఈరోజు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి టీశాట్ నిర్వహించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఒక పక్షాన, అదేవిధంగా అకాడమిక్ సంబంధించిన ఎగ్జామ్స్లో కూడా ప్రావీణ్యతను పెంచడానికి పూర్తి స్థాయిలో విద్యార్థులకు సంబంధించి మరి ముందుంచాలని ఒక ఆలోచనతోనే మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. చిన్నారుల్లో పెద్ద లక్ష్యాలు, ఆత్మవిశ్వాసం పెంచేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. రేపు పారిశుధ్య కార్మికుల పిల్లలను ఐఐటీ క్యాంపస్ను సందర్శించేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఐఐటీ హైదరాబాద్ ఈ సెల్ సహకారంతో స్టడీ టూర్ చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ సర్కిళ్ల నుంచి కార్మికుల పిల్లలను ఎంపిక చేశారు. అకాడమిక్ భవనాలు, గ్రంథాలయాలు, ఇన్నోవేషన్ సెంటర్లను సందర్శిస్తారు. ఇక ఐఐటీ అధ్యాపకులు విద్యార్థులతో పరస్పర చర్చలకు అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. శాంతి భద్రతల విఘాతం ఏర్పడకుండా పరిరక్షణ చర్యలకు సిద్ధంగా ఉన్నామన్నారు చిత్రనాక డివిజన్ ఏసీపీ సిహెచ్ చంద్రశేఖర్. హైదరాబాద్ చిత్రనాక డివిజన్లో చిత్రనాక, మొగల్పుర, శాలిబండ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సుతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సోషల్ మీడియాలో వదంతులు ప్రజలు నమ్మొద్దన్నారు. శాంతి భద్రతల సమస్యలపై పోలీసులకు సమాచారాన్ని అందించాలన్నారు ఏసీపీ చంద్రశేఖర్. ఆర్ఏఎఫ్ మరియు లోకల్ చిత్రనాయక, శాలిబండ, మొగల్పుర పోలీస్ స్టేషన్ల సాయంతో ఫ్లాగ్ మార్చ్ శాలిబండ పోలీస్ స్టేషన్ ప్రారంభించి మిస్ట్రీగంజ్, తర్వాత రాజేష్ మెడికల్ హాల్, మొగల్పుర పోలీస్ స్టేషన్, హరిబోలి, తర్వాత ఈ అన్ని సున్నితమైనటువంటి ప్రాంతాలు, తర్వాత మిక్స్డ్ పాపులేషన్ ఉన్నటువంటి ఏరియాల్లో మన కేంద్ర బలగాలు, తర్వాత లోకల్ పోలీసుల సహాయంతో పహారాన్ని నిర్వహించి ప్రజలకు అప్రమత్తంగా ఉండడానికి, తర్వాత ఎటువంటి భద్రతా భావం ఉండడానికి, ఎటువంటి అభద్రతా భావానికి లోను కాకుండా ఉండడానికి, వాళ్ళలో మనోధైర్యం పెంచడానికి అని చెప్పి రాబోయే ఎన్నికల తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా ముందస్తుగా ఏరియా డామినేషన్ కోసం అని చెప్పి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 24 వార్డులకు 192 నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు. నామినేషన్ల చివరి రోజు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు వేశారు. ఇక ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 25,993 మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపల్ చైర్మన్, జనరల్ స్థానం కేటాయింపులతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చైర్మన్ స్థానం కోసం పోటీ పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా పంచాగంలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్న నరసయ్య అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. బంతిపూల తోటలో గంజాయి మొక్కలను సాగు చేసినట్లు గుర్తించారు. 70 లక్షల గంజాయి విలువైన గంజాయి మొక్కలు సీజ్ చేశారు. గంజాయి విత్తనాలతో పాటు 17 కేజీల గంజాయి, వెయింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.